రిపోర్ట్లు, ఈడీ, సిబిఐ రంగప్రవేశాలు, భారతీ గారు, భారతీ సిమెంట్సు, తాడేపల్లి ప్యాలెస్లో ఏవో స్పెషల్ రూమ్లట, లాకర్లట, తుడా దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక 5 ప్రాంతాల నుంచి. ఇంతకుముందు అనేవారు కంటైనర్లో డబ్బులు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలాసార్లు ఏంట్లే ఏదో మాట్లాడుతున్నారులే అని అనుకునేవారు. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇదన్నా చూస్తుంటే నిజంగానే కంటైనర్లో డబ్బులు వచ్చిందా, అందుకనే వీళ్ళు ఆన్లైన్ పేమెంట్లు లేకుండా ఈ రకంగా క్యాష్ని క్యారీ చేశారా అనే అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి. ఎటు వెళ్తుందండి అసలు ఈ లిక్కర్ స్కామ్ అన్నది? వైఎస్ఆర్సీపీ మనుగడకే ఇబ్బందికరంగా రానున్న రోజుల్లో మారనుంది అని చెప్పి వస్తున్న వార్తలు. ఆ భయం ఏమైనా ఉందా? సార్, ఇక్కడ ముందుగా చంద్రబాబు నాయుడు గారు గురించి కూడా మీరు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 14, 19 అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద ఒక లిక్కర్ కేసు ఉంది. మీరు అది ప్రస్తావించకపోవడము అనేటువంటిది కూడా సరైనది కాదు. మీరు 19 నుంచి 24 వరకు దాన్ని తీయవలసింది కదా. అది ఇప్పుడు దానికి బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఇప్పుడు తర్వాత అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు సంబంధించి అలైన్మెంట్, స్కిల్ స్కామ్ కానీ లేదంటే అసైన్ ల్యాండ్స్ కానీ వీటన్నిటి మీద కూడా బెయిల్ ఉన్నాడు. ఆయన ఒక కేసులో ఉన్నారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు రాజమండ్రి జైలుకి వెళ్ళడం అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏ జైలు అయితే పెట్టారో అదే బ్లాక్ లో మిథున్ రెడ్డి గారిని వేయడం అనేది కర్మ సిద్ధాంతంలాగా మీరు ఏదో చెప్పుకోవచ్చు. అది వచ్చి ఇప్పుడు మీరు అలా మాట్లాడకపోతే అదే బ్లాక్ చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి బ్లాక్ లోనే చంద్రబాబు నాయుడు గారు ఖైదీగా 7691 నంబర్ తోటి అప్పుడు చెప్పామండి. అది మేమేం వదలలేదు. సార్, అప్పుడు చెప్పామండి, అప్పుడు డిస్కస్ చేసాం, అప్పుడు మాట్లాడాము. ఇప్పుడు ఆ ఇష్యూ చంద్రబాబు నాయుడు గారి కాదు కదా. ఆ తర్వాత వర్మ గారు ఇప్పుడు మీరు కూడా పదే తాడేపల్లి ప్యాలెస్ అనడం అనేది కూడా సరైనది కాదు. అంటే వార్తల్లో వచ్చేదాన్ని నేను ప్రస్తావించాను. నేను అన్నాను నేను ఇల్లే కాదు వినండి, మీరే మాట్లాడితే నేను క్లారిటీ ఇచ్చేస్తాను. కాదు నేను ప్యాలెస్ అని పిలుస్తారు, కానీ అది ఆయన ఇల్లు అని నేను చెప్పి నేను సవరణ చేశాను కూడా. ఇప్పుడు అందరూ వాడుకలో ఉన్న భాష ఏంటంటే అది అని చెప్పే ప్రయత్నం కూడా సరైన పద్ధతి కాదు. తర్వాత ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కంపెనీకి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఒక్క డిస్టిలరీ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఇచ్చిన వాటి అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. తర్వాత మన కృష్ణాంజనేయులు గారు పదే కేసు పూర్వపరాలు లేదా అసలు సిట్టు విచారణలో ఏం రాశారు, ఎన్ని పేజీలు రాశారు, ఏం రాశారు అనేది వారికి కన్ఫర్మ్ చేసి చెప్తా ఉంటే ఇంకా సిట్టు విచారణ ఎందుకు, కోర్టులు ఎందుకు? కృష్ణాంజనేయులు గారు ఏం చెప్పారో మరి అది చూసి చెప్తున్నారా లేకపోతే ఆయనకి ఏమన్నా ఆ కాపీలు ఏమన్నా పంపించారా, సిట్ రిపోర్ట్ అనేది వారే చెప్పాలి. అది సరే, దాన్ని కన్ఫర్మ్. ఇప్పుడు ఏదైనా ఒక విచారణ ఉంది సార్, కేసు విచారణ జరుగుతుంది, విచారణ జరగాలి. ఎవరైనా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎవరి గురించి అయినా సరే, అది చంద్రబాబు నాయుడు గారి గురించో లేదంటే వైసీపీ నాయకుల గురించో లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఎవరి గురించి మాట్లాడినా కూడా అది ఒక విచారణ దశలోనే మన ఏ కేసు అయినా విచారణ దశే. అది ఎప్పుడైతే విచారణ చేసిన తర్వాత అందులో దోషులుగా తేలినప్పుడే మాట్లాడాల్సిన అవసరం. కానీ ఏం మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు? అన్నీ జరిగినట్టుగా. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నారు, ఇది ముమ్మాటకి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే ఈ కేసులన్నీ కూడా. సార్, మీ వాయిస్ నాకు వినపట్లేదు. మీరు మాట్లాడుతున్నారు కదా, నా వాయిస్ ఎలా వినిపిస్తుంది? మాట్లాడండి. ఓకే. సో రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే సార్. ఇప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మాత్రమే. ఎందుకంటే 14, 19లో జరిగినటువంటి ఈ యొక్క మద్యం కుంభకోణాలకి సంబంధించి కానీ లేదా ఇతర అంశాలను కూడా పక్కదోవ పట్టించేటువంటి విధంగా ఈరోజు లిక్కర్ స్కామ్ అనేటువంటిది బయటికి తీసుకొచ్చేసి వీళ్ళు ఒక ఫ్రేమ్ చేసి లేదా కొందరిని అరెస్టులు చేసి వాళ్ళతోటి బెదిరించి సాక్ష్యాలు వాళ్ళు రాయించుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు కేసును ఫైల్ చేయడం, అది ఒక్కరికొక్కరికి అందరిని అరెస్టులు చేయడం అనేటువంటిది కూడా అది దుర్వినియోగం, వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారం ఉందో అప్పుడు కంప్లీట్ గా ఈ మద్యం మాఫియా అనేటువంటిది రాజ్యం వెళ్ళింది మాట వాస్తవం. దానికి సంబంధించినటువంటి కేసులు కూడా
నడుస్తా ఉన్నాయి 14-19 వాళ్ళ పాలనలో. ఇప్పుడు ఆ రోజు మీరు చాలా స్పష్టంగా చూస్తే మేమేం చేసాం సార్, 4,380 లిక్కర్ షాపులు ఉంటే మేమేం చేస్తాం ఇప్పుడు మేము బెల్ట్ షాపులు కూడా వాళ్ళు వచ్చి 43,000 బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. మేము అన్ని